ఒక చిన్న గ్రామంలో పిల్లల్ని ఎంతో ప్రేమించే ఒక టీచర్ ఉండేది. ఆమె పేరు సీతమ్మ టీచర్. ఆమె పాఠాలు చెప్పడమే కాదు, జీవితానికి అవసరమైన మంచిని పిల్లలకు నేర్పించేది. ఈరోజు మనం ఈ ప్రశ్న గురించి మాట్లాడదాం. బోర్డు మీద చూడండి. అది ఎలా అవ్వాలో చెప్పండి మేడం. అవును, మనం దాని గురించి నేర్చుకుందాం. పిల్లలు, మంచి మార్కులు రావడం మాత్రమే కాదు, మంచి మనసు ఉండటం కూడా చాలా ముఖ్యం. అప్పుడు ఒక అల్లరి పిల్లాడు రాము లేచి అడిగాడు, టీచర్, మంచి మనిషి అంటే ఏమిటి? మంచి మనిషి అంటే ఇతరులకు సహాయం చేసేవాడు. ఇవాళ ఒక చిన్న పని ఇస్తాను, రేపు మీరే సమాధానం చెప్తారు. ఈ మొక్కను ఒక వారం ప్రేమతో చూసుకోండి. ధన్యవాద. అందరికీ ఇస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని రోజుల తర్వాత మొక్కలు బాగా పెరిగాయి, కాని రాము మొక్క మాత్రం ఎండిపోయింది. ఎందుకు ఇలా జరిగింది రాము? టీచర్, నేను రోజూ నీళ్లు పోయలేదు. చూశారా పిల్లలు, మొక్కకు నీరు కావాలి, అలాగే మనుషులకు ప్రేమ కావాలి. మంచి టీచర్ పుస్తకాలు మాత్రమే కాదు, జీవితాన్ని కూడా నేర్పిస్తారు. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.